స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల వేళ మన ధ్యానాంశము యెహోవాను స్తుతించెదను. ఎవరు ఈ ఉదయకాల వేళ ఆయన్ను స్తుతించాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 22వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము ఘనమైన నామము, ఆయన పరిశుద్ధమైనటువంటి నామము. అటువంటి నామమును స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనిస్తే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, ఆయన మరి దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడెత్తివి అని చెప్పేసి. ఇది మరి ఆ రక్షించినటువంటి మరి దేవాతి దేవుణ్ణి మరి ఆయన తెలుసుకొని ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు విషయమై శ్రమను గూర్చియు వాటి తర్వాత కలుగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎట్టి కాలములను సూచించుతూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, ఇక్కడ కూడా పరిశోధించి అనే మాట చూస్తున్నాం. ఆయన నామమును సహోదరులకు ప్రచురం చేయాలి. ఏమని చేయాలి? ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని మనము ఆయనకు వారికి తెలియపరచవలసిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు కానీ సమాజ మధ్యమున నిన్ను స్తుతించదును అని చెప్పి చూస్తున్నాం. ఎక్కడ ఆయన నామమును స్తుతించాలంటే సమాజ మధ్యమున. సమాజం అంటే ఆనాడు అప్పుడు సమాజ మందిరాలు ఉన్నాయి, అక్కడ కూడుకొని అక్కడ వాళ్ళు చేసేవారు. అయితే మనకు క్రొత్త నిబంధన కాలంలో మనకు సమాజము అంటే సంఘములో మనం చేరి 2-3 నా నామం ఏంటని చెప్పిన మాటను బట్టి ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 12వ వచనంలో ఇక్కడ కూడా పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అవును, అక్కడ కూడా మనం గమనించాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురు. సహోదరులకు అంటే తెలిసిన వారికి అనేక మందికి పంచిపెట్టాలి, ప్రచురం చేయాలి. ఆయన నిజమైన దేవుడని, ఆయన గొప్ప దేవుడని అక్కడ అంటాడు కదా. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురింతును అని చెప్పేసి అంటే ఎక్కడ ప్రచురిస్తానంటాడు? సమాజం మధ్య అని చెప్పి. ఆ సమాజ మధ్య అంటే అక్కడ 2 అంకె ఉంది. ఇక్కడ చూస్తే సంఘము మధ్య అని చెప్పి చూస్తుంటున్నాం. సంఘము మధ్య, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని చెప్పి చూస్తున్నాం. ప్రచురించాలి. అంతేకాదు సంఘము మధ్య ఆయన కీర్తిని కూడా గానము చేయవలసిన వారముగా ఉంటున్నాం. 109వ కీర్తన 30వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 109వ కీర్తన 30వ వచనం, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయన్ను స్తుతించెదను. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే
ఈ కీర్తనలు కూడా ఇది కూడా దావీదు కీర్తనగా మనం చూస్తున్నాం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా ఉండకము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అంతేకాదు ఆయన చేసిన వంటి కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నీ పట్ల నా పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి. అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించదును అని చెప్పి చూస్తాను. అంటే సంఘము మధ్య చేరి అనేకుల మధ్య నేను ఆయన స్తుతించదును. సమాజముగా ఆయనను ఇశ్రాయేలీయులు సమాజ మందిరంలో ఆయన స్తుతించారు. కానీ అయితే సంఘ కాలంలో మనము సంఘముగా కూడి ఆయన నామములో మరి ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ లోకములో మేముంటుండగా ఎటువంటి తొందరపాటు కలగకుండా మీ కృప మీ కాపుదల కింద భద్రపరిచినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆనాడు దావీదు తండ్రి ప్రభ ఎలాగైతే మిమ్మల్ని స్తుతించాడో తండ్రి ప్రభ, నేను మేము కూడా ఈ మా 2-3 నా నామం ఏమిటో చెప్పిన మాటను బట్టి మేము కూడా అలాగూ మేము కూడా సంఘముగా మధ్యలో కూడి తండ్రి ప్రభ మేము నిన్ను గణపరిచే భాగ్యాన్ని, మీ నామమును హెచ్చించే భాగ్యాన్ని, నీ నామమును ప్రచురించే భాగ్యాన్ని, నీ నామమును కీర్తించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.